హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈ రోజు వీడియో వచ్చేసి ఆషాఢ మాసంలో వచ్చే శుక్రవారం మంగళవారం నిమ్మకాయలతో అమ్మవారిని ఎలా పూజించాలి అనేసి చూపిద్దాం అనుకుంటున్నాను గైస్. నేను చేసుకుంటున్నాను అనమాట. మా ఊర్లో మరిగమ్మ సలాపురమ్మ గ్రామ దేవతలిద్దరికి రాహుకాలంలో నిమ్మకాయల దీపం అయితే పెడతాను. నేను అది ఎలా పెట్టాలి ఏమనేసి చూపిస్తాం అనుకుంటున్నాను. నేను ఎలా చేశాను పూజ నేను చెప్తానండి, చూపిస్తాను వీడియోలోన. ఇంకా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. దీపారాధన ఎలా చేయాలో తెలుస్తుంది, లేదంటే తెలిసలేదనమాట. చాలా పవర్ఫుల్ అమ్మవారండి మరిగమ్మ సలాపురమ్మ గ్రామ దేవతలకైతే మేము రాహుకాలంలో దీపారాధన చేసినాము. చూపిస్తాను అండి వీడియో. చేసినామండి శుక్రవారము మంగళవారము 5 వారాలు చేస్తాం అనుకుంటున్నాము. ఇదేనండి మరిగమ్మ సలాపురమ్మ దేవాలయము. చూడండి, ఇక్కడ నిమ్మకాయలు తీసుకొచ్చి కట్ చేసి జ్యూస్ అంతా దీంట్లోకి ఇక్కడ బాగుందంటే ఆ బావులకు చల్లేస్తాము. తొక్కే జాగల్లో చల్లకూడదు అనేసి ఇక్కడ కట్ చేసుకొని పిండేసుకొని దీపాలంతా రెడీ చేసుకొని బొట్లు గిట్లంతా రెడీ చేసుకొని లోపలికి పోతాం అనమాట. చూడండి, నాగల కట్టు కూడా ఉంది, అశ్రుత కట్టనుంది. ఇక్కడ నాగులు ఉన్నాయి, ప్రతిష్టాపన చేసినారు. ఇక్కడ కూడా దీపారాధన చేయొచ్చు. మేము మరిగమ్మ సలాపురమ్మకి 5 వారాలు చేద్దాం అనుకుంటున్నాం అనమాట. రాహుకాలంలో చేయాలి. సో అందుకనేసి మేమంతా రెడీ చేసుకొని వచ్చాం. నేను నా ఫ్రెండ్ ఇద్దరు వచ్చినాము. చూడండి, తను రెడీ చేసుకొని వచ్చింది, నేను రెడీ చేసుకుని అలా నిమ్మకాయలు కట్ చేసుకొని జ్యూస్ అంతా పిండేసి రివర్స్ తిప్పుకొని దీపాలని పసుపు కుంకుమ పెట్టుకొనేసి నేతితో పెడతానండి. నేనైతే నెయ్యి కొంచెం మొత్తేసేసి నేతితో నానబెట్టుకొని వచ్చేసాను అనమాట. చూడండి, ఇదే వీళ్ళే అమ్మవారు మరిగమ్మ తల్లి. చూడండి, మరిగమ్మ గ్రామ దేవత. చూడండి, ఇలా అలంకరించినారు. మేము ఇంకా తీర్థ ప్రసాదాలు పూజ అంతా ఇంకా తీర్థ ప్రసాదాలు తీసుకున్న తర్వాత వీడియో చేసినాం అనమాట. నిమ్మకాయల దీపాలు ఆరిపోతాయి అనేసి ఆర్పిచ్చేసి అమ్మవారికి బయట పెట్టేసి వస్తాం అనమాట. ఒక ప్లేస్ ఉంటుంది పెట్టేసి వచ్చేసి తర్వాత మేము వీడియో తీసుకున్నాం అనమాట. నేను దీపాలు వెలిగించేది ఆర్తి తీసేది కుదరలేదన్నమాట, అవ్వలేదు తీసుకొని. సో ఇంకా మరిగమ్మది అయిపోయినాక ఇటు సైడ్ అనమాట, 2 ఒకే టెంపుల్లోనే అటు సైడ్ ఒకరు ఇటు సైడ్ ఉన్నారనమాట. చూడండి, ఇలా రష్ ఉంటుంది అనమాట. వీళ్ళు అయిపోయినాక వెలిగిస్తామని మేము కూర్చొని దీపాలు అంటించుకున్నాము. చూడండి, నేను నా ఫ్రెండ్ దాన్ని నిమ్మకాయల దీపాలు అయితే నేను రెడీ చేసినాను. చూడండి, ఇలా నేతితో రెడీ చేసుకోవాలి. రాహుకాలంలోనే పెట్టాలండి. మేమైతే 5 దీపాలు అనుకున్నామండి. 5 రోజులు 5 వారాలు. సో అందుకని 5 వారాలు పెడదాం అనుకున్నామండి. చూడండి, ఇలా రెడీ చేసుకున్నాము. జనాలంతా అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఖాళీ అయిన తర్వాత వెలిగించేసి అమ్మవారి ముందుకు పోయి ఆరతి ఇచ్చేసి బయట గేట్ దగ్గర గుమ్మం దగ్గర కూడా పెట్టొచ్చండి, లేదంటే ఒక స్టాండ్ పెట్టినారు అక్కడ కూడా పెట్టొచ్చు అనమాట. చాలా పవర్ఫుల్ అండి. నమ్మకంతో వెళ్ళినామంటే అమ్మ మనకు చెయ్యి వదలదనమాట. నిమ్మకాయల దీపాలు ఎలా పెట్టాలో చెప్పినాను కదండి. రాహుకాలంలోనే పెట్టాలండి. మంగళవారము శుక్రవారము ఈ నిమ్మకాయలతో దీపారాలు వెలిగించాలి. 5 నిమ్మకాయలు తీసుకొని 2 అంటే మేము మరిగమ్మ సలాపురమ్మ చేసినాం కాబట్టి 2 దేవతలకు 5 దీపాలు పెట్టాలన్నమాట. సో 10 అయినాయి. 5 నిమ్మకాయలతో 10 దీపాలు అయినాయి. ఆ అమ్మకి 5 ఈ అమ్మకి 5 అనమాట. నేతితో పెట్టాలని చెప్పినాను కదండి. 5 వారాలు కానీ 9 వారాలు కానీ 11 వారాలు కానీ పెట్టొచ్చు. అమ్మని నమ్మి శ్రద్ధగా పూజ చేసుకుంటే 5 వారాల లోపు మహిమ చూడొచ్చు. అమ్మని నమ్మి దీపాలు పెట్టాము అంటే అమ్మ మన మీద కరుణ కటాక్షం మన మీద ఎల్లప్పుడూ ఉంటుందండి. దీంట్లో ఏ సందేశం లేదు. నమ్మకం ఉంటే ఏదన్నా సాధించగలమండి. అమ్మ మన మీద నిజంగా చూపిస్తుందండి. నాకైతే చాలా నమ్మకం ఉంది. సో అందుకని నేను ఆషాఢంలో ప్రతి సంవత్సరము ఇలా పెట్టుకుంటాను అనమాట. ప్రసాదం కూడా తీసుకొని పోయి చేసుకొని పంచొచ్చండి. నేను 5 వారాలు దీపాలు పెట్టేసి నిమ్మకాయల దీపాలు పెట్టి లాస్ట్ వారము వడి బియ్యం కడతానని మొక్కుకున్నాను. సో ఇలా అన్నమాట. 5 వారాల లోపే మనం కోరిన కోరికలు నెరవేరుతాయండి ఖచ్చితంగా. అమ్మని నమ్మకంతో కరుణించాలంటే మన మీద దయ చూపిస్తుంది అమ్మ అనేది ఒక నమ్మకం అండి. చూడండి, ఇలా మేము పూజ అంతా చేసేసుకున్నాము, బయట పెట్టేసినామండి. అమ్మకి ఆరతి ఇచ్చినప్పుడు వీడియో తీసేయలేదండి. భక్తితో వీడియో తీయకూడదు అనేసి ఆరతి అంతా చేసేసిన తర్వాత వీడియో తీసినానండి. ఈ అమ్మ సలాపురమ్మ
గ్రామ దేవత అండి. చండి అక్క చెల్లెళ్ళు అక్కడ అటు సైడ్ ఒకరు ఇటు సైడ్ ఒకరు అండి, ఇక్కడే ఉంటారు. ఇంకా మేము పసుపు కుంకుమ తీసుకొనేసి అందరూ ఇస్తారండి, తాంబూలం ఇస్తారు తీసుకొనేసి. గాజులు కూడా ఇస్తారండి ఇక్కడ అమ్మవారు, చేతుల గాజులు కూడా వేసుకొని ఇంకా సరే అనేసి అంటే చాలా పవర్ఫుల్ అండి. మీరు కూడా నేను ఇప్పుడు ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నానంటే ఇలా గ్రామ దేవతలకు నిమ్మకాయలు దీపారాధన చేయడం వలనండి నేను చాలా గర్వంగా చెప్పుకుంటానండి. చెప్పాను కదండి, చూపించాను కదా, ఇలా చేస్తే అమ్మవారు ఖచ్చితంగా మన చెయ్యి అయితే వదలదండి, కోరిన కోరికలు నెరవేరుతుందని నేను చెప్తానండి. మీకు నచ్చినట్లయితే ఇలా ఆషాఢ మాసంలో మంగళవారం శుక్రవారం రాహుకాలంలో దీపారాధన చేయొచ్చండి. ఇంట్లో చేయకూడదండి, ఇదైతే నిమ్మకాయల దీపాలు ఇంట్లో పెట్టకూడదు, దేవస్థానంలోనే పెట్టాలండి. చాలా ఇంపార్టెంట్. ఇది ఇంట్లో పెట్టకూడదు, దేవాలయాల్లో మాత్రమే పెట్టాలండి. వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా మిస్టేక్ ఉంటే క్షమించండి, నాకు తెలిసింది నేను చెప్పాను. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాము. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.